ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దైవజనుడు యోహాను ద్వారా దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఆత్మస్వరూపి. 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. నిజంగా మానవుడు పాపమైనటువంటి బంధకాల్లో పడి బానిసత్వంలో ఉంటున్నాడు. కనుక ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు మన కొరకు ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని దిగివచ్చి మన యొక్క పాప విమోచనం కొరకు సిలువలో ప్రాణత్యాగం చేసి ఆయన తిరిగి లేచినాడు. ఆయన యొక్క ప్రాణత్యాగం ద్వారా, అమూల్యమైన రక్తం ద్వారా విమోచించబడిన వారే సంఘం. ఈ సంఘము ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధన చేయాలి. మనుషులు పైరూపం లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, హృదయ అంతరంగంలో నుంచి దేవుణ్ణి ఆరాధించడం అనగా యథార్థమైనటువంటి భక్తి జీవితం, నీతితో కూడినటువంటి జీవితాన్ని మనం కొనసాగించడమే. మనుషుల ఎదుట మీ యొక్క వెలుగును ప్రకాశింపచేయడి. మన యొక్క సత్క్రియలను బట్టి అన్యజనులు దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉంటారు. ఆరాధన అనగా కేవలం పెదవులతో ఆరాధించేదే కాదు, కానీ క్రియాపూర్వకమైనటువంటి మన భక్తి జీవితాన్ని లోకంలో కనపరిచినప్పుడు మన ద్వారా దేవుని నామానికి ఘనత, మహిమ కలిగేదిగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అటువంటి భక్తి జీవితాన్ని మనలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆరాధన అనగా అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యతనివ్వడం, అన్నిటిలో ఆయనను హెచ్చించడం, మన బ్రతుకు జీవితం అంతట్లో ప్రభువుని ఘనపరచడం, ప్రతి విషయంలో, ప్రతి సమయంలో, ప్రతి నిత్యము ఆయనను స్మరించి ఆరాధించడమే. ఆయనకు భయపడుతూ మనం ఈ లోకంలో విశ్వాసాన్ని కొనసాగించడమే నిజమైనటువంటి ఆరాధన. కనుక మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అని బైబిల్ సెలవిస్తుంది. నేను మహోన్నతమైన స్థలంలో నివసించువాడను, అయినను వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసిస్తానని యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, విరిగి నలిగిన హృదయాన్ని ఎవరైతే కలిగిన వారుగా ఉంటారో అటువంటి వారు దేవునికి భయపడి వణుకుచుండేవారుగా ఉంటారు. అటువంటి హృదయాలలో ప్రభువు నివాసం చేసే ఆ యొక్క స్థితిని మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన స్నేహితుడ, సహోదరి, అలాంటి ప్రభువుకు నిలయాలుగా మన దేహం అనే దేవాలయాలు మనం సిద్ధపరచుకున్నామా? అలాగన ఉండి ప్రభువును ఎల్లప్పుడూ ఘనపరిచి ఆరాధించి ఆయనను మహిమపరిచి మనము కొనియాడుదుము గాక.